హైదరాబాద్ సాగర్ కాంప్లెక్స్లోని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ లక్ష్మణచారి, అధికార ప్రతినిధి శ్రావణి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. రేపు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ బంధువుల ఆత్మీయ సమ్మేళనం జరగనున్న సందర్భంగా విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ ప్రజలు రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. అలాగే రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ప్రజలందరూ ఐకమత్యంతో ఉండి ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రహ్మణులకు, సోదరిమణులకు, కవులకు, రచయితలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్య విషయము రేపు 12వ తారీఖు ఆదివారము 7వ నెల 2026 రోజున ఉదయము మంచిర్యాల జిల్లాలో గల జన్నారం మండలంలో మన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్ ఆధ్వర్యం లోపల అఖిల భారత విశ్వకర్మ మహాసభ ప్రతి ఒక్కరూ ఆ సభ లోపల పాల్గొనాలని కోరడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా అఖిల భారత విశ్వకర్మ మహాసభ ఏర్పడిన తర్వాత మంచిర్యాల జిల్లా లోపల మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారత విశ్వకర్మ మహాసభ నుండి కోరేడు ఒకటే, మన పంచాయతీలందరము కలిసికట్టుగా ఉండి మనకు వచ్చే నిధుల గురించి చర్చించాలనే ఉద్దేశంతో అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు ఒక 5 ఎకరాలు ఇచ్చి ఉప్పల్ బగాయతు లోపల మరి ఇప్పటి వరకు కూడా ఆ 5 కోట్లు రాలేదు. అందువలన మనమందరము ఐక్యమత్యంతో ఉండి మరి ఇప్పటికైనా కూడా అన్ని జాతుల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మరి మన విశ్వకర్మలకు ఇవ్వలేనందున మరి చాలామంది మేము మనమహిళము, మేము స్వర్ణకారులమని గవర్నమెంట్ దగ్గరికి వెళితే మా అఖిల భారత నుంచి మా పంచాయతీలందరము కలిసికట్టుగా ఉన్నాము. మరి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మీరు చైర్మన్ ఎవరికి ఇచ్చినా కూడా మాకు సంతోషం ఉంటుందని కూడా మేము తెలియజేసినాం. ఉప్పల్ బగాయతు లోపల మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఆ కమిటీని రద్దు చేసి మరి మేమందరము కూడా ఆ కమిటీని ఏర్పాటు చేసి కొత్త చైర్మన్ ఎన్నుకొని చేస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా యజ్ఞం సెప్టెంబర్ 17న గవర్నమెంటు మనకు 13 లక్షలు 14 లక్షలు ఇస్తుంది. మరి ఉప్పల్ బగాయతు వాళ్ళు అవి తీసుకొని మరి చందాలు చేసి మరి ఇప్పటి వరకు కూడా అవి లెక్కలు కూడా తెలియజేస్తలేరు. అందువలన ఆ గవర్నమెంట్ వచ్చిన నిధులు ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఇవ్వాలని మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి డిమాండ్ చేస్తున్నాం. విశ్వబ్రహ్మణులు ఎక్కడైతే సర్పంచులుగా, కౌన్సిలర్గా గెలిచినరో మరి దానికి ముఖ్య అతిథులుగా మన అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథ గారు, అలాగే మన కాసోజు శ్రీకాంతచారి వారి మాతృమూర్తి అయినటువంటి శంకరమ్మ కూడా అక్కడ పాల్గొని వారి చేతుల మీద సర్పంచులకు కానీ, కౌన్సిలర్కి కానీ ఆమె సన్మాన కార్యక్రమం ఉంటుంది. అందువలన మంచిర్యాల జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరడం జరుగుతున్నది.
జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.